ఒక్కసారి ఊహించండి. ఒక ముస్లిం మెజారిటీ దేశంలో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన హిందూ దేవాలయాలు ఇప్పటికీ గర్వంగా నిలబడి ఉంటే, కొన్ని దేవాలయాల్లో ఇంకా గంటలు మోగుతుంటే, మరికొన్ని శతాబ్దాల చరిత్రను తమ గోడల్లో దాచుకుని నిశ్శబ్దంగా నిలిచి ఉంటే, ఇది కల్పిత కథ కాదు. ఇది చరిత్ర. ఈరోజు మనం భారతదేశ సరిహద్దులకు అవతల ఉన్నప్పటికీ భారతీయ నాగరికతతో గాఢమైన అనుబంధం కలిగిన పాకిస్తాన్లోని ప్రసిద్ధ హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం. విభజనకు ముందు ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా 1947 సంవత్సరానికి వెళ్ళాలి. ఆ సమయంలో భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలు లేవు. అవి రెండూ ఒకే దేశంలో భాగంగా ఉండేవి. నేటి పాకిస్తాన్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కలిసి జీవించేవారు. అందువల్ల అక్కడ అనేక దేవాలయాలు, గురుద్వారాలు, మసీదులు నిర్మించబడ్డాయి. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత లక్షలాది మంది ప్రజలు వలస వెళ్లాల్సి వచ్చింది. చాలామంది హిందువులు భారతదేశానికి వచ్చారు. దీంతో పాకిస్తాన్లోని అనేక హిందూ దేవాలయాలు భక్తులు లేక ఖాళీగా మారిపోయాయి. కొన్ని కాలగమనంలో శిథిలాలయ్యాయి. మరికొన్ని మాత్రం నేటికీ చరిత్రను సజీవంగా నిలబెడుతూ భక్తులను ఆహ్వానిస్తున్నాయి. కటాస్ రాజ్ దేవాలయాలు పాకిస్తాన్లోని అత్యంత ప్రసిద్ధ హిందూ ఆలయ సముదాయాలలో ఒకటి. కటాస్ రాజ్ దేవాలయాలు ఇవి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ జిల్లాలో ఉన్నాయి. ఈ ఆలయాల చరిత్ర దాదాపు 1000 సంవత్సరాలకు పైగా ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన ఆధ్యాత్మిక విశ్వాసాలు ఇంకా ప్రాచీన కాలానికి చెందినవిగా చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి మరణంతో పరమశివుడు తీవ్ర దుఃఖంలో కన్నీళ్లు కార్చాడని, ఆ కన్నీటి బిందువులలో ఒకటి ఇక్కడ పడటంతో ఈ పవిత్ర సరస్సు ఏర్పడిందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సరస్సు కారణంగానే కటాస్ రాజ్ దేవాలయాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఆలయ సముదాయంలో అనేక చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అద్భుతమైన రాతి శిల్పాలు, పురాతన స్తంభాలు, శిల్పకళతో అలరారే ద్వారాలు ఇవి చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయి. వేల సంవత్సరాలు గడిచినా ఈ దేవాలయాలు ఇప్పటికీ చరిత్ర గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తున్నాయి. హింగ్లాజ్ మాత ఆలయం. ఇప్పుడు మన ప్రయాణం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ వైపు సాగుతుంది. ఎత్తైన కొండలు, విశాలమైన ఎడారులు, రాతి గుహలు ఇవన్నీ దాటి చేరుకునే పవిత్ర క్షేత్రం హింగ్లాజ్ మాత ఆలయం. ఈ ఆలయం బలూచిస్తాన్ ప్రావిన్స్లోని హింగోల్ జాతీయ ఉద్యానవనం సమీపంలో ఉంది. అనేక హిందూ సంప్రదాయాల ప్రకారం ఇది పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిపై వివిధ ప్రాంతాల్లో పడిన చోట్లే శక్తి పీఠాలు ఏర్పడ్డాయని విశ్వసిస్తారు. ఆ విశ్వాసం ప్రకారం హింగ్లాజ్ మాత ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభం కాదు. వందల కిలోమీటర్ల ప్రయాణం, ఎండతో కూడిన ఎడారి మార్గాలు, రాతి కొండల మధ్య దారులు. అయినా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ యాత్రను పూర్తి చేస్తారు. ఆలయం చుట్టూ ఉన్న సహజ ప్రకృతి భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. శ్రీ వరుణ్ దేవ్ ఆలయం. ఇప్పుడు మనం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కు వెళ్దాం. అరేబియా సముద్ర తీరానికి సమీపంలో కరాచీ నగరానికి దగ్గరగా శ్రీ వరుణ్ దేవ్ ఆలయం ఉంది. హిందూ సంప్రదాయంలో వరుణుడు జలానికి అధిపతిగా, సముద్ర దేవుడిగా పూజించబడతాడు. అందుకే ఈ ఆలయం సముద్ర తీర ప్రాంతంలో నిర్మించబడిందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ ఆలయం ఎంతో వైభవంగా ఉండేది. కాలగమనంలో ప్రకృతి ప్రభావం, నిర్లక్ష్యం కారణంగా ఆలయంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ దాని అద్భుతమైన నిర్మాణ శైలి, శిల్పకళ నేటికీ సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇటీవలి కాలంలో ఈ ఆలయాన్ని సంరక్షించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ దేవాలయం చరిత్ర ఎంత పాతదైనా దాన్ని కాపాడాలనే ప్రయత్నం ఎప్పటికీ ఆగదని మనకు గుర్తు చేస్తుంది. ఉమర్కోట్ శివాలయం. ఇప్పుడు మనం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉన్న ఉమర్కోట్కు చేరుకున్నాం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం నేటికీ హిందూ సంస్కృతికి ఒక ముఖ్యమైన కేంద్రంగా గుర్తించబడుతోంది. ఇక్కడ ఉన్న శివాలయం స్థానిక హిందువులకు అత్యంత పవిత్రమైన ఆరాధనా స్థలం. మహాశివరాత్రి సందర్భంగా
పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ఎన్ని మార్పులు వచ్చినా విశ్వాసం నిలిచి ఉంటుందనే విషయాన్ని గుర్తుచేస్తుంది. గోరఖ్నాథ్ ఆలయం. ఇప్పుడు మనం పాకిస్తాన్లోని మరో చారిత్రక పుణ్యక్షేత్రానికి వెళ్దాం. అదే గోరఖ్నాథ్ ఆలయం. ఎత్తైన కొండలపై నిర్మించబడిన ఈ ఆలయం నాథ్ సంప్రదాయంతో అనుబంధం కలిగి ఉంది. చుట్టూ కనిపించే పర్వతాలు, ప్రశాంతమైన ప్రకృతి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు యోగులు, సాధువుల తపోభూమిగా ఉండేదని భావిస్తారు. నేటి పరిస్థితి. పాకిస్తాన్లో ఇప్పటికీ హిందూ సమాజం నివసిస్తోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్లో హిందూ జనాభా ఎక్కువగా ఉంది. వారు దీపావళి, హోలీ, మహాశివరాత్రి, నవరాత్రి వంటి పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. కొన్ని హిందూ దేవాలయాల్లో నేటికీ ప్రతిరోజూ పూజలు జరుగుతున్నాయి. మరికొన్ని దేవాలయాలు చారిత్రక కట్టడాలుగా సంరక్షించబడుతున్నాయి. అయితే కొన్ని ఆలయాలు కాలగమనంలో దెబ్బతిన్నాయి లేదా ఉపయోగంలో లేవు. ముగింపు. ఒక దేవాలయం కేవలం రాళ్లతో నిర్మించిన భవనం కాదు. అది ఒక నాగరికతకు గుర్తు, ఒక సంస్కృతికి ప్రతిబింబం, ఒక చరిత్రకు సజీవ సాక్ష్యం. పాకిస్తాన్లో నిలిచిన ఈ హిందూ దేవాలయాలు సరిహద్దులు మారినా చరిత్రను చెరిపేయడం అసాధ్యమని గుర్తుచేస్తున్నాయి. వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ కట్టడాలు నేటికీ గతాన్ని, సంస్కృతిని, విశ్వాసాన్ని మన కళ్ల ముందు నిలబెడుతున్నాయి.